దేవుడు ఈ సంవత్సరాంతం వరకు నన్ను కాపాడినందుకు, నన్ను సజీవ సంఖ్యలో ఉంచినందుకు, మరి నాకు ఆయురారోగ్యమును ఆయుష్ ఇచ్చినందుకు, దేవుని మహిమ కొరకు నేను ఒక మంచి కార్యాన్ని చేయాలి, లేక దేవుని కొరకు కొన్ని మంచి పనులు చేయాలి. ఎందువలనంటే మనం ఆరాధించేటువంటి మన దేవుడు నమ్మకమైన మంచి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు నమ్మకమైన మంచి దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి మంచి దేవుడు అని నమ్మినటువంటి మనము, లేక మంచి దేవుని ఆరాధించేటువంటి మనం అందరము కూడా మంచి కార్యాలు చేయడానికి మనము నడుము కట్టాలి. మరి మంచి దేవుణ్ణి ఆరాధిస్తూ మంచి కార్యాలు చేస్తూ దేవుని మహిమపరిస్తే దేవునికి ఎంతో ఆనందం కలుగుతుంది. మంచి దేవుని ఆరాధిస్తూ చెడ్డ కార్యాలు చేస్తుంటే, లేక చెడుగులో జీవిస్తూ ఉంటే దేవునికి దుఃఖం కలుగుతుంది, దేవుని నామానికి మహిమ కలగదు. ఎందువలనగా వారి యొక్క దుస్థితిని బట్టి దేవుడు సాటుగా ఏడుస్తాడట. ఒకవేళ మంచి దేవుని ఆరాధిస్తూ మంచి దేవుని గురించి పాటలు పాడుతూ మంచి దేవుని గురించి ప్రార్థనలు చేస్తూ మరి నువ్వు చెడు కార్యములు చేస్తూ ఉంటే, దుష్ట కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు ఆనందించడు, కానీ నిన్ను గురించి దుఃఖపడుతున్నాడు. మరి ఈ సంవత్సరాంతంలో దేవుడు నిన్ను సూచి